ఈయన అంత నీతిమంతుడా, మీ అందరూ తిట్టలేమా, మేము పోతలేమా చర్చికి అని పోతాయి. పంది 10 పిల్లలు పెడుతుంది, వాడు తెచ్చుకొని ముద్దాడుతాడండి. హల్లెలూయా. గొర్రె పిల్ల ఒక్క పిల్ల పెట్టిన ముద్దాడుతారు ఎత్తుకొని. పంది 10 పిల్లలు పెడితే వాడు ముద్దాడుతాడని ఎత్తుకొని. ఇక్కడ కూడా మీ నూనెలోంచి మాకు కొంచెం పోయింది, ఎందుకంటే నువ్వు పోతే నీకు పోతుంది. ఈ జారిపోయి మిటికి ఉన్నాయి ఆరిపోతాయి, అది వెళ్ళిపోతాయి. ఎంత మోసకరమైన మనసు చూసారా పక్కన ఉన్నోళ్ళు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి ఇందుకు లోపలికి పోయిరి. అంతలా తలుపులు వేయబడెను. ఆ తర్వాత తగిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరగనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందని వీళ్ళందరూ కలిసి చర్చికి పోయారు. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేశారు. వీళ్ళందరూ కలిసి మంచిగా ప్రార్థనకి వెళ్ళే మనుషులే 10 మంది. ఇక్కడికి రాగానే ఏమంటున్నాడు, మీరెవరో నేను ఎరగను. చూశారండి, ప్రతి మనుష్య జీవితం అంతే. ఇక్కడ నువ్వు ఎట్లా పవిత్రంగా ఉంటావో అక్కడ పెళ్లి ఇందులో కూర్చుంటాము. ఎంత మంచి జీవితం జీవిస్తామో అక్కడ పోయినాక ప్రభుతో మనం కూర్చుంటాం అక్కడ ఆయన ముందట. ఈయన ఎంత తెలివికలమైనా, ఎంత మనకు నోరున్నా, ఎంత మంచిగా మనము విన్నా కానీ అక్కడ పోయిన వారు మనం మనగలం. ఇక్కడ ఎన్ని చెప్పవచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇష్టం ఉన్నట్టు బతుకోవచ్చు, కానీ అక్కడ చెల్లాలి మనం. హల్లెలూయా. వీళ్ళు చెల్లి రండి, అక్కడికి చెల్లి పోతారుగా. వీళ్ళతోటి అందరు కలిసి ప్రార్థన పోయారు, అందరు కలిసి జీవించారు, అందరు కలిసి ఉన్నారు, కానీ ఇందులో 5 చేరలేకపోయారు. ఇప్పుడు క్రైస్తవులమంతా మనము పరలోక రాజ్యం పోయేది అసంభవం అండి. అది నిజంగా సవాలుగా చెప్పగలం. బంధువులను ఇచ్చిపెట్టని క్రైస్తవులు ఉన్నారు భూమి మీద. పండుగలు ఇచ్చిపెట్టని క్రైస్తవులు ఉన్నారు. మాటే చాలు మనకు, మా బంధువు మాట పోతే ఏందనుకున్నావు, దేవుని కన్నా మనగాడా బంధువు? నీ చుట్టము మన ప్రభు కన్నా గొప్పవాడా? వినరే, సంచులు జరుపు ఉరుకుడు జగ ఉరికి ఆడిపోయి తిని వచ్చి మళ్ళా బాధపడడం. అప్పుడు సిగ్గు వస్తుంది. అవ్వకు వచ్చినట్టు మనకి వచ్చి పాడుగా పోతే అక్కడికి అవ్వ కూడా నీ పాడుగా మంచిగా బతుకు, సకాల బతుకుంటే ఆ తోటలో ఉండి ఆ ప్రభు సాయంకాలం వచ్చి మాట్లాడుతునేవాడు. ముఖం లేక డాడీ పోయారు, వాళ్ళిద్దరు చెట్ల సాటి పోయి కూర్చున్నారు. చిగ్గు వచ్చింది. చూడండి, ఎప్పుడైనా చూడండి, మనం చేయరాని పని చిన్న మాట అంటేనే పరిశుద్ధంగా జీవించిన జీవితంలో ఒక్క మాట జారితే పానమంతా ఎంతో గవరవుతుంటుంది. పుట్టుకున్న నోరు జారిందని ఇక మనకి అది అలవాటు అయిందనుకో ఏముండదు. అందరు బతికినట్టే బతుకుతాము. అందరూ మనకు ఒక లెక్క ఉంది, ప్రత్యేకమైన లెక్క. ఆ ప్రత్యేకమైన లెక్క కాడికి పోయినాక 2 గుంపులుగా విడిపోతుంటాయి. శివాసన మీద ఆశ్రయుడమైన దేవుడు కూర్చొని మేకల గుంపుని గొర్రెల గుంపుని ఎడవాపుతున్నాడు, గొల్లాయన వచ్చినట్టు. ఈ సైడ్ ఏమో దేవుని రాజ్యం పోయే గుంపు ఉంది, ఈ సైడ్ ఏమో మేకల గుంపు అనగా పాపం చేసిన వారి గుంపు. ఇది కూడా క్రైస్తవులండి, మేకల గుంపు కూడా. వాళ్ళు ఎవరో కాదు. వీళ్ళేమో దేవుని మాటకు లోబడి దేవుడు మాట దేవుని బిడ్డల చేర్చుకొని దేవుని బిడ్డల సాయం చేసి అందరికీ కొంతమందికి సాయం చేసిన వారి ఈ కుడి వైపులో నిలిచి ఉన్నారు. అక్కడ శ్వాసన కాడ మనకి లెక్క లేదనుకుంటాం కదా. ఇక్కడ ఉండి ఆప్షన్ బతుకుంటే కథ పరలోక రాజ్యం టిక్గా తీసుకున్నట్టే అని అనుకుంటాం. మనం లేదు, మనము శివ శ్వాస దాకా పరిశుద్ధ గ్రంథాల్లో ఉన్నది రాయబడినది.
అంతవరకు సహించిన వారే రక్షింపబడును అన్నది. హల్లెలూయా. ఎప్పటి వరకు? అంతవరకు. రేపు ప్రాణం పోతుంది, రాత్రి పోతుంది, నాకు సహించిన వాడు రక్షింపబడినాడు. సహిస్తామా మనం? ఇప్పుడు మాట అంటే పడతామా? నిజంగా నన్ను తిడితే నేనైతే చదువుతున్నాను చరిత్ర, నేను ఒక మాట కూడా తెచ్చనండి. ఎవరు తెచ్చినా నేనైతే ఇస్తలే వాటాను కదా, నేను ఎత్తానండి, ఖచ్చితంగా తిట్టాను. ఎవరు తిట్టిన ఎదురుగా తిట్టండి, సాటగా మనకు ఎదురుగా తిట్టినా నేను తిట్టాను. ఎందుకంటే ప్రభు మనకు నేర్పిన ఆ గుణపాఠంగానే బ్రతకాలని ఆశ. ఇప్పుడు యథార్థం చెప్తే ఏమంటారంటే చాలా కష్టం ఈ రోజులలో. అయినా నేను భయపడను, ఎందుకంటే నేను డబ్బు కోసం చేయట్లేదు సేవ. నాకు ఎవరు ఇస్తారు బాగా ఇవ్వాలని కాదు, నాకు ఏ పూటకు ఆ పూట ఎంత చాలు, ప్రభు ఇస్తే చాలు. ఏ పూటకు ఆ పూట. అప్పుడు ఎందుకంటే ఏమైనది, ఏ పూటకు ఆ పూట సంవత్సరంలో నేను నీకు 5,000 సంవత్సరం ఇది అలా మంచోడు. మనం కూడా ప్రభు పేరట ఆ పూటకు మనకి ఏ పూట ఆ పూట వెళ్ళే కానీ మనం నీతిమంతంగా బతికి దేవుడు మయపరచడం నేర్చుకోవాలి. ఆస్తులు లెక్కబోతాడామా? ఇప్పుడు మోసకపోయిన చరిత్రలో ఎవడైనా వదిలిపెట్టేపోతాడు. కనీసం అని శరీరం ఎత్తపోతాడా? ఫస్ట్ మట్టి నుంచి వచ్చిన వారు మట్టిలోకే పోవాల్సిందే. ప్రభు నుంచి వచ్చిన వద్ద నుంచి ఆత్మ ఆ ప్రభు వద్దకే చేరవలసిందే. ఈ యాత్ర మనసులో మనం యాత్రకు వచ్చాము. అప్పుడు ఇప్పుడు యాత్రకు పోతారు, పోయి తిరిగి వస్తారా? వాళ్ళ ఇంటికి తిరిగి 4 రోజులు పోయినా ఇంటికి చేరవలసిందే. యాత్ర ఇందులో ఇది అద్దెకు తీసుకున్న శరీరం, ఇందులో ఆత్మ నివాసం చేస్తుంది కదా. దీని ఒకనాడు కాల్ చేయాలి. కాల్ చేసినప్పుడు ఇది ఏంటి పనికి వస్తుంది, ఏ చేస్తే అట్టే పడుతుంది. ప్రభు సన్నిధికి చేరవలసిన వారం కాబట్టి ఒక దినాన మనము లెక్క చెప్పాలి. అడిగినప్పుడు నువ్వేం చేసావమ్మా, నేనేం కుదరిపోయాదంటే ఈడంతా కానీ అనలేము మనం. ఎందుకంటే మనకు బోర్డు మీద రాసి ఉంటుంది చక్కగా, ఇది రానమ్మది, ఓ నువ్వు అన్నావు చూడు మాట ఖచ్చితంగా రాసి ఉంటుంది. మనకి ఏమనుకో, పరిశుద్ధ గ్రంథము అబద్ధం కాదని. ఆకాశము గతించిపోయినా, భూమి లయమైపోయినా నా మాట అన్నడు గతించదన్నాడు. ఆయన మాట గతించేది కాదు. ఈ గ్రంథం నమ్మితే నిజంగా నేను అందరము పరలోక రాజ్యం ఉందని నమ్మవచ్చు. పరలోక రాజ్యము మనకాడనే ఉంది. మనం నడిచే నడకను బట్టే మనం పోతామనే పుల్లు నమ్మకం ఉంటుంది. అలియా చుట్టాల మాట తిని, బంధువుల మాట తింటే పోం, దేవుని మాట తింటేనే పోతాం. ఏమో దగ్గరని పోవాలి అంటుంది. ఎలా మా అన్న అయ్యగారు ఎక్క అయ్యగారు ఏం చేద్దాం, మీ అన్న అయితే ఏమంటావు, పోవాల్చా పోకూడదు అండి. నేనైతే యథార్థం చెప్తామ్మా, పోకూడదు అని యథార్థం చెప్పిన. నువ్వు యథార్థంగా బతకాలని నిలబడు, పో అని. పోనయ్యా, నాకు దేవుడే కావాలి అని పోలే. అలా అన్న ఫోన్ అలమ్మ ఫోన్ చేసి, ఏందే ఒక్కతే బిడ్డ మిట్టేసి ఎట్టయినా రానమ్మా నేను అన్నది. అన్నాక ప్రభు ప్రార్థన చేసిన, ప్రభు ఇటునే బతకాల బిడ్డ, నువ్వు ఎప్పుడైనా ఇది మొదలుకుంటే ప్రాణం పోయేదానికి అంతే. ఇట్లా బతికితే నీ దేవుడు నిన్ను మస్తు ఆశీర్వదిస్తాడు. మనము కూకుడేరు ఇట్లాంటి వాళ్ళం. చెట్టు కూకురేడు ఎంతదని నోరు తిరగట్లేదా, కూకురేడు అంటే ఒక్కటి ఏరు ఉంటుంది, బాగా రోజుల పోయి ఏరు నీళ్ళ కాడికి పోతుంది. అయితే ఆ ఏరికే తెగులు వచ్చిందనుకో, చెట్టు ఎట్టుంటుంది, డైలీగా ఉంటుందా, కొమ్మలు తెల్లడం పడతాయి, ఏంటిగా ఉంటాయి. దీనికి ఏదో రోగం వచ్చి తల్లి తండ్రి కుకుడు లాంటి వాళ్ళు అన్నట్టు మనమే